శ్రీ మిర్జా సాహిబా ప్రేమగాథని రెండవ భాగం ఇవాళ విందాం. మిర్జా సాహిబా ఇద్దరు భావమర్దళ్ళు, ఇద్దరు యవ్వనంలోకి వచ్చారు. సాహిబాకి పెళ్లి సంబంధాలు వెతుకుతున్నట్లు మనం నిన్న భాగంలో చెప్పుకున్నాం. కానీ మిర్జా సాహిబాలు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. సాహిబాకి పెళ్లి సంబంధాలు వెతుకుతున్న సంగతి బీబీకి తెలిసింది. ఆమె ఏం చేసిందంటే వెంటనే సాహిబా తల్లి దగ్గరికి వెళ్ళింది. బుద్ధిన, సాహిబాకి పెళ్లి సంబంధాలు అవుతున్నారని చెప్తున్నారు, నిజమేనా? అదేంటిదినా, మిర్జా సాహిబాలు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా, కలిసి తిరిగారు కదా, మనమే అనేవాళ్ళం వాళ్ళిద్దరు చక్కని జంటని. మిర్జా కన్నా చక్కటి వరుడు సాహిబాకి దొరుకుతాడా? ఆలోచించు, అన్నయ్యతో చెప్పు నువ్వే అన్నది. సాహిబా తల్లికి ఇది తెలుసు. బీబీ మాటలు కాదని అనలేకపోయింది. ఆ రాత్రి భోజనాల దగ్గర భర్త ముందు ఈ విషయాన్ని కదిపింది. సాహిబా తండ్రి కేవా అన్నాడు, నాకు తెలుసు, సాహిబా మనకి లేక లేక కలిగిన ఒకటే కూతురు, మన ఇంటి సంపదల దేవత. దాని తెలివి ఎవ్వరికీ లేదు. దాన్ని మిర్జాకి ఎలా ఇస్తాను? వాడికి ఏముంది అసలు ఆ వంజల్ మిర్జా తండ్రి ఉన్నాడే, వాడు మన అంతస్తు సరిపోయినవాడు కాదు. అసలు ఆ తెగ పద్ధతులు వేరు. నేను చందోడు వంశంలో కుర్రోడు ఉన్నాడని చూశాను. ఆ కుర్రోడు పేరు తాహిర్. చాలా బాగా ఉన్నోళ్ళు వాళ్ళు, చందోడు వాళ్ళు. మర్యాదస్తులు కూడా. అంగబలం ఉంది, అర్ధబలం ఉంది. అలాంటి వాళ్ళకి మన పిల్లని ఇవ్వాలి. కానీ ఈ వంజల్ దగ్గర మిర్జా దగ్గర ఏముంది అన్నాడు ఆయన. ఆ మాట అన్నప్పుడు సాహిబా పక్కనే ఉంది. ఆ మనసులో మిర్జా ఉన్నాడు. మిర్జా దక్కడేమో అన్న భయం మొదలైంది ఆమెకి. మిర్జా కాకుండా తనని ఎవరో అపరిచిత పురుషుడు తాకుతాడు అన్న భావం ఆమెకి ఒంటి మీద పురుగులు పాకినట్లుగా అసహ్యకరమైన అనుభూతి కలిగించింది. సాహిబా నేరుగా బీబీ దగ్గరికి వెళ్ళింది. అత్త, నాన్న ఇలా అంటున్నాడు, నాకు ఆందోళనగా ఉంది. నాన్న తన ఆలోచన చూసుకుంటాడు కానీ ఇంకేమీ పట్టించుకోడు. నీవే పునుకోవాలత్తా, బావని నన్ను విడదీయకండి, బావలేనిది నేను బ్రతకలేను అన్నది. సాహిబా కలవరం బీవీ గమనించింది. మన్నాడు దాన్నాబాద్ వెళ్ళిపోయింది. మిర్జాని కలిసింది. మిర్జా తల్లిదండ్రులు వంజల్ దంపతులతో మాట్లాడింది. ఇదంతా విని వంజల్ అన్నాడు, ఆ కేవా చంద్రుడు వాళ్ళతో సంబంధం అనుకున్న తర్వాత మనల్ని గడ్డిపోచల్లా తీసిపారేసాక నేను దేహి అంటూ అతన్ని అడగారా పిల్లని? నా వల్ల ఏ పని కాదు అని తలపాగా సవరించుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. బీబీ మిర్జాతో ఇప్పటిదాకా జరిగింది వివరించింది. అబ్బాయి, ఏం చేస్తావు మరి? నువ్వు సాహిబా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దాని మీద బావగా నీకు హక్కు ఉంది. ఇప్పుడు దాన్ని నట్టింట్లో వదిలేస్తావా? పరాయి వాడి పాలు చేస్తావా? సాహిబా తండ్రి చాటుపిల్ల, తను ఏం చేయగలదు? నువ్వు ఆలస్యం చేయకు. ఇప్పటికే కేవా తరఫున పురోహితుడు చందోడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు అన్నది. కేవా మావయ్య ఇలా చేస్తాడనుకోలేదు. సాహిబాను నాకు దూరం చేయలేరు ఎప్పటికీ. నేను నీతో సియాల్ వస్తాను పద అని బీబీతో సియాల్ చేరాడు మిర్జా. మన్నాడు కేవా ఇంటికి వెళ్ళిపోయాడు నేరుగా. ఇంటి బయట సాహిబా తాత కూర్చొని హుక్కా తాగుతున్నాడు. అన్నాడు సాహిబా తాతతోటి మిర్జా, తాతయ్య, నేను మీకు మనవణ్ణే. నేను సాహిబా చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాళ్ళమని నీకు తెలుసు. ఎన్నోసారి మీరే అన్నారు, భలే ఉన్నారు రమ్మతడిగా అని. పెరిగాం. ఆనాటి మా స్నేహం ప్రేమగా మారింది. నేను మిర్జాని పెళ్లాడాలని అనుకుంటున్నాను తాతయ్య. ఆమెని నేను బాగా చూసుకుంటాను చక్కగా. ఇప్పుడు ఆమెకి వేరే వాడితో పెళ్లి ఇలా నిశ్చయించారు, మీరెందుకు మౌనంగా ఉన్నారు అని అడిగారు. ఆ తాతగారు మిర్జా వంక చూస్తూ, అది నిజమేరా అబ్బాయి, మీ ఇద్దరంటే నాకు ప్రేమ వాత్సల్యం. సాహిబాకి ఇంకో సోదరి ఉంటే దాన్ని నీకు ఇచ్చి తప్పక పెళ్లి చేసేవాడిరా. కానీ కొన్ని వ్యవహారాలు ఉంటాయిరా అబ్బాయి, వాటికి మనం ఎదురుపోలేం. మావాడు ఒక్కగానొక కూతురు సాహిబా. అర్ధబలం అంగబలం ఉన్నోడు చేయాలని అనుకోవడంలో తప్పేమన్నా ఉందా వాడికి? అందుకే వాడు తెగ మేలు కోసమే చేస్తున్నాడు. శత్రువు మీదకి వచ్చినప్పుడు తనకి అండగా
మరి కొందరు తనతో ఉండాలని ఎవరైనా భావిస్తారు కదా. నీకెవరున్నారు? మా వాడి భూమి కూడా మీకన్నా పెద్దది. చందోడు వాళ్ళైతే వాడి సరి ఉద్యాయని అనుకున్నాడు. వాడు పిల్లనిస్తున్నాడు, ఇంకేం చేస్తాం? ఏం చేయలేనురా, వెళ్ళు అన్నాడు. మీర్జాకి కాస్త రోషం వచ్చింది. తాతయ్య, నేను ఆయుధాలు పట్టి యుద్ధరంగంలో దిగితే నేను ఒక్కడిని 1000 మంది పట్టును. మీకు తెలియదా? మీరు వినలేదా మాట? సంపద అంటారా? వీరత్వం ఉంటే భూమిని సంపాదించడం ఎంతసేపు అన్నాడు. కానీ తాతగారు నిస్సహాయంగా అన్నాడు, సమయం మించిపోయింది రా అబ్బాయి. చంద్రుడు వాళ్ళకి మాట ఇచ్చేయడం జరిగిపోయింది. పెళ్లి వాళ్ళు ఇవాళో రేపో మంచి రోజు చూసుకుని వచ్చేస్తారు. పెళ్లి పనులు మొదలైపోయాయి. ఇప్పుడు ఇంక నువ్వేం చేయగలవు చెప్పు అని హుక్కా పీల్చడంలో మునిగిపోయాడు. మీర్జా నిరాశగా బాధగా ఇంటికి వెళ్ళిపోయాడు. తన పిన్ని బీబీ ద్వారా సాహిబాని తోటకి రమ్మని కబురు పంపాడు. ఆ సాయంత్రం మీర్జా ఆమె కోసం తోటలో ఎదురు చూస్తూ ఉన్నాడు. కాసేపటికి అందాల శిల్పంలాగా సాహిబా నడుస్తూ వచ్చి అతని ముందు నిలబడింది. ఆమె ముఖంలో సంతోషం లేదు. ఒకరినొకరు చూసుకున్నారు. సాహిబా అతని వద్దకు వచ్చి నడుం చుట్టూ చెయ్యేసి మెల్లగా నవ్వింది. మీర్జా ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. వారికి బిగి కౌగిల్లో ఒదిగిపోవాలని ఉంది. కానీ పెళ్లి కారణంగా కట్టుబడిలో ఉన్నారు. కానీ వారికి ఉన్న ఉద్వేగం ఎంతోసేపు ఆపలేకపోయింది. ఒకసారిగా మీర్జా సాహిబాని కౌగటి చేర్చి ఆమె నుదుట ముద్దు పెట్టాడు. సాహిబా ఒళ్ళంతా పులకరించింది. ఒకరి గుండె చప్పుడు ఒకరికి వినబడుతుంది. కాసేపటికి ఈ లోకంలోకి వచ్చిన సాహిబా అడిగింది, మీర్జా, నన్నేం చేయదలుచుకున్నావు? నాలో ఆశలు రేపి ఇలా పరాయి వాడికి నన్ను కట్టబెడుతుంటే నువ్వేం చేయలేవా? నీవు లేకుండా నేను ఎలా బతకాలి అన్నది. మీర్జా ఆమె కన్నీరు తుడిచాడు. నువ్వు ఎప్పటికైనా నాదానవే సాహిబా. నిన్ను మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే చూస్తూ ఎలా ఉంటాను? చూద్దువు కానీ నేనేం చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, మనల్ని ఎవరూ వేరు చేయలేరు అన్నాడు. చంద్రుడు వాళ్ళ దగ్గర చాలా సైన్యం ఉందట. మా వాళ్ళ సంగతి నీకు తెలుసు. వీరందరూ నీకు ఎదురు తిరిగితే ఎలా మీర్జా? వాళ్ళ దాడి నీకు హాని చేయదా? నాకు అది ఇష్టం లేదు అన్నది. అప్పుడు అన్నాడు మీర్జా, నా ప్రతాపాన్ని నువ్వే కళ్ళారా చూద్దువు గాని నేను ఆయుధం పడితే నీ వాళ్ళు చంద్రుడి వాళ్ళు ఒక్కరు కూడా మిగలరు. ఇక నువ్వు ఇచ్చేంతగా ఇంటికి వెళ్ళు అన్నాడు. అప్పుడు సాయిబా అంది, మీర్జా, మా అన్నయ్యలే నిన్ను ఎదిరిస్తారేమో. అంతదాకా రాకూడదని అనుకుంటున్నా. నీవే కాదు, మా అన్నయ్యలు కూడా క్షేమంగా ఉండాలి. అదే నా కోరిక అన్నది. ఆ విషయంలో నిశ్చింతగా ఉండు సాహిబా. మీ అన్నయ్యలు నాకు బావమరుదులు కదా. చిన్ననాటి నుంచి మనం కలిసిమెలిసి పెరిగాం. వారికి ఏ హాని రానివ్వను. నువ్వు సరైన సమయంలో కబురు పంపు చాలు. క్షణంలో నీ ముందుంటాను. ఈ విపత్తు నుంచి రక్షిస్తానని సాహిబా ధైర్యం చెప్పాడు. మీర్జా చెప్పిన మాటలని సాహిబా ధైర్యంగా ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొక భాగంలో మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ.